మెథడ్స్ ఇన్ VB.NET అండి. సిరీస్ ఆఫ్ లేదంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిగి ఉండే ఒక యూనిట్నే మనం ఇక్కడ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెథడ్స్ అనేటివి క్లాసెస్ లోపల ఉండొచ్చు, లేదంటే ఇండివిజువల్గాను ఒక క్లాస్లో కాకుండా బయట కూడా ఈ మెథడ్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. మరి ఈ మెథడ్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటేమో ప్రొసీజర్స్, రెండేమో ఫంక్షన్స్. మరి ప్రొసీజర్స్ని సబ్ ప్రొసీజర్స్ అని కూడా అంటాం. సబ్ అనే కీవర్డ్ తోటి స్టార్ట్ అయి ఉండి ఎండ్ సబ్ అనే కీవర్డ్ తోటి ఎండ్ అయి ఉండి ఒక పేరు కలిగి ఉండే ప్రొసీజర్లని సబ్ ప్రొసీజర్స్ అంటాం. ఈ మధ్యలో ఆ సబ్కి ఎండ్ సబ్కి మధ్యలో మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. అయితే ఈ సబ్ ప్రొసీజర్స్ అనేటివి విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూని తీసుకురావు, కానీ సమ్ యాక్షన్స్ మాత్రం, సమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ మాత్రం చేయగలుగుతాయి అన్నమాట. అదే ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అనేటివి మీకు వాల్యూని రిటర్న్ చేస్తాయి. లాస్ట్లో రిటర్న్ అనే కీవర్డ్ కూడా ఇచ్చుంటాం అనమాట. ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి, ఏదో ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూని. మరి సబ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ చూస్తున్నాం. మరి మామూలుగా ప్రతి ప్రోగ్రాంలోనూ కూడా ఏముంది, మెయిన్ అనే సబ్ ప్రొసీజర్ ఉంది. మరి సపరేట్గా ఇట్లా సబ్ డిస్ప్ అండ్ సబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. ఇట్లా ఒక సింపుల్ సబ్ ప్రొసీజర్ని రాస్తాం. దీని పేరుని ఇక్కడ డైరెక్ట్గా మనం కాల్ చేసుకోవచ్చు. డిస్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దీని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుందండి. ఓకే, మరి ఇక్కడ మీరు ఈ సబ్ ప్రొసీజర్స్కి పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. బై వాల్ ఇట్లా పారామీటర్స్ పాస్ చేసి కాల్ చేసేటప్పుడు కూడా దీనికి ఇక్కడ వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మరి అడిషన్ ఈజ్ అని ఇక్కడ సపోజ్ ఎక్స్ ప్లస్ వై అంటాను. సో ఆ యొక్క అడిషన్ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క డిస్ప్లే అనే ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు. ఓకే, ఈ విధంగా మీరు బై వాల్ అనే కీవర్డ్ ద్వారా, అంటే ఎక్స్ వై ఈ రెండు కూడా పాస్ బై వాల్యూ అన్నట్టు, పాస్ బై రెఫరెన్స్ కాదు. అంటే కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ ఉంటే, మరి బై వాల్యూ అంటే ఈ కాల్ చేసే మెయిన్ ఫంక్షను వీటి యొక్క ఈ పారామీటర్స్ యొక్క వాల్యూస్ని ఇక్కడ చేంజ్ చేయలేదు అని అర్థం అన్నమాట. బై రెఫరెన్స్ అంటే కాలింగ్ పోర్షన్లో చేంజెస్ చేసే అవకాశం ఉంది అని అర్థం. మరి ఇదే విధంగా నేను దీన్ని యాడ్ అని పేరు పెడతాను. యాడ్ 1 అని ఇచ్చాను. ఇక్కడ కూడా యాడ్ 1 అని ఇస్తాం. ఇదే నేను ఫంక్షన్ రాస్తాను. ఇక్కడ మీకు ఫంక్షన్ అనే కీవర్డ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. యాడ్ 2 అని ఇస్తున్నాను. దీనికి కూడా బై వాల్యూ రెఫరెన్స్ పెట్టుకోవచ్చు. బై వాల్ అని ఇచ్చి
a as integer and by val b as integer as integer. అంటే ఈ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. మరి ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఇక్కడ లాస్ట్లో మనం మెన్షన్ చేస్తాం అనమాట. యాజ్ ఇంటిజర్ అంటే ఈ యాడ్ టు అనేది ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని అర్థం. మరి ఇప్పుడు రిటర్న్ కీవర్డ్ ద్వారా రిటర్న్ ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. సో ఏ ప్లస్ బిలు యాడ్ చేయగా వచ్చిన వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ మీరు కాల్ చేసేటప్పుడు ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోండి. మరి ఈ వేరియబుల్కి ఈ యొక్క యాడ్ టు రిటర్న్ చేసిన వాల్యూని అసైన్ చేయండి. ఎందుకంటే ఇది రిటర్న్ చేసిన వాల్యూ దీనికి స్టోర్ అవుతుంది. ఓకే, అదే మెయిన్ యాడ్ 1 అనే ఫంక్షన్లో ఇది వాల్యూని రిటర్న్ చేయటం లేదు, డైరెక్ట్గా ఇక్కడే మనం మెసేజ్ ఇచ్చి ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ జెడ్ యొక్క వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా. లేదు ఒక వేరియబుల్ తీసుకోకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు అనమాట. అది రిటర్న్ చేసిన వాల్యూ డైరెక్ట్గా ఈ మెసేజ్లకి అందించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీ అవసరాన్ని బట్టి మీ ప్రోగ్రామింగ్లో ఆ యొక్క సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, అంటే ఒక్కొక్క యాక్షను, ఒక్కొక్క క్యాల్కులేషను, ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్షన్స్ తీసుకునే దానికి కావాల్సిన ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్నిటిని ఒక యూనిట్గా పెట్టి దానికి ఒక పేరు పెట్టి ఈ విధంగా సబ్ ప్రొసీజర్స్ లేదంటే ఈ విధంగా ఫంక్షన్స్ రాసుకొని వాటిని మెయిన్ ప్రోగ్రాంలో రిపీటెడ్గా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యాడ్ 1 అనే దాన్ని మళ్ళీ నేను రిపీటెడ్గా కాల్ చేస్తాను. సో వన్స్ కోడ్ రాసాం, ఆ వన్స్ రాసిన ఆ కోడ్ని ఎన్నిసార్లైనా కాల్ చేసుకోవచ్చు అనమాట. కోడ్ రిపిటేషన్ అనేది ఉంటుంది, రీయూజబిలిటీ అనేది ఉంటుంది ఈ యొక్క సబ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ వల్ల. ఓకే,